హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఇంకొక 48 hours లోపే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ అయితే వచ్చేస్తుంది. మనకందరికీ తెలిసిందే, ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. హైదరాబాద్లో అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. అండ్ ఆ ఈవెంట్ గురించి కంప్లీట్గా క్లారిటీ అయితే ఇచ్చారు రాజమౌళి గారు. దాని గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే ఈవెంట్కి సంబంధించిన సేఫ్టీ ఇష్యూస్ కోసం కానీ, పార్కింగ్ కోసం కానీ, రోడ్ బ్లాకేజ్ కోసం, మెయిన్ గేట్ బ్లాకేజ్ కోసం, వీటన్నిటి కోసం కూడా క్లియర్గా చెప్పారు యాక్చువల్గా. సో ఇదంతా ఓకే. బట్ చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే అసలు ఈ ఈవెంట్లో ఏం రివీల్ చేస్తారు. సో ఎప్పటి నుంచో అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. సో కొంతమంది ట్రైలర్ రివీల్ అంటున్నారు, కొంతమంది ఇంకేవో చాలా రివీల్స్ ఉంటాయి అంటున్నారు. సో వాటన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చుకుందాం ఈ వీడియోలో. అసలు ఈ ఈవెంట్లో ఆ టైంలో ఆ 100 feet LED డిస్ప్లే మీద అసలు మనకి ఏమేమి డీటెయిల్స్ వస్తాయి, సో అది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, మహేష్ బాబు గారి లుక్. సో బేసిక్గా ఇప్పటివరకు మనకి ఏంటంటే పృథ్వీరాజ్ గారి లుక్ అయితే వదిలారు, కుంభ. మరోపక్క మందాకిని లుక్ అయితే వదిలారు, ఎవరు, ప్రియాంక చోప్రాది. సో మిగిలింది ఏంటి, ఇంకా ఆబ్వియస్లీ మహేష్ బాబు గారిది. సో మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ లాంచ్ కోసమే బేసిక్గా ఒక గ్రాండ్ స్కేల్ ఆఫ్ ఈవెంట్ లాంటిది ఆర్గనైజ్ చేయాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన దీంతో పాటుగా ఇంకా చాలా కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గ్రాండ్ స్కేల్ ఆఫ్ ఈవెంట్ని అయితే పెడుతున్నారు. అది మ్యాటర్ అనమాట. సో మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ అయితే మనకి ఆ ఈవెంట్లో రివీల్ అవుతుంది. ఆ లుక్కి డెఫినెట్గా ఇండస్ట్రీ మ్యాక్సిమం షేక్ అవుతుంది. అంటే అది టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ షేక్ అవుతుంది. సో దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. సో అలాంటి ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఈ సినిమా హైప్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. సో మనం ఒక కంపారిజన్ వీడియో కూడా చేసుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఈ డిబేట్ చాలా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఈ SSMB 29 వర్సెస్ స్పిరిట్ వర్సెస్ ఏమంటారు అల్లు అర్జున్ గారిది, అట్లీ గారిది సినిమా. సో ఈ 3 సినిమాలకి కూడా ఎప్పుడు కూడా కంపారిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో నేను వాటి గురించి ఒక వీడియో చేస్తాను యాక్చువల్గా. రేపు యాక్చువల్గా మూవీస్ ఉన్నాయి కదా, రేపు అవ్వదు, ఎల్లుండి చేస్తా. సో అప్పుడు ఒక క్లారిటీ ఇచ్చుకోవచ్చు మనం ఈ సబ్జెక్ట్ మీద. సో అంటే చాలా ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయాలి, ఏదో ఒక ఆస్పెక్ట్ కాదు, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని మనము ఒక క్లారిటీ ఇచ్చుకుందాం. అయితే ఈ సినిమాకి బేసిక్గా చాలా హెవీ హైప్ అయితే ఉంది. అండ్ సో దట్ ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఎంటైర్ ఇండియాని దీనిపై ఫోకస్ చేసేలా చేస్తోంది. సో అది జరుగుతోంది కాబట్టి డెఫినెట్గా మహేష్ బాబు గారి లుక్ టైంలో అంటే యాంటగనిస్ట్ లేదంటే హీరోయిన్ వీళ్ళ లుక్స్కి ఇలాగైపోతే ఇంకా హీరో లుక్స్కి, ఇంకా హీరో ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఇంకా ఆబ్వియస్లీ సెన్సేషనేగా. సో అదే జరుగుతుంది, అది క్లియర్ అనమాట యాక్చువల్గా. సో మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ అయితే వస్తాం. రెండోది ఈ సినిమా టైటిల్ అయితే వస్తుంది. ఈ సినిమా టైటిల్ని కూడా అనౌన్స్ చేస్తారు అక్కడే. సో మనకేంటంటే ఇప్పటివరకు వారణాసి అనే టైటిల్ అయితే క్లారిటీ ఉంది మనకి. మరి వారణాసి అనే పేరుని ఏమో ఎక్కడా కూడా అది ఆల్రెడీ బయటకు వచ్చేసిందనే క్లారిటీ వాళ్ళకు కూడా ఉంది. బట్ అయినా కూడా కంటిన్యూస్గా ఈ సినిమాని గ్లోబ్ ట్రోటర్ అనే ఏమంటారు మార్కెటింగ్ చేస్తున్నారు. సో ఏమో నాకేదో డౌట్ కొడుతోంది, వారణాసి ది గ్లోబ్ ట్రోటరా లేదంటే వారణాసి ఏ గ్లోబ్ ట్రోటర్ అలా ఏదైనా ఉండే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది నాకైతే. సో మేబీ వారణాసి రిలేటెడ్గా ఏదో పెడతారేమో, అంటే టైటిల్ అదే ఉంటుంది, బట్ ఏమో ఈ గ్లోబ్ ట్రోటర్ రిలేటెడ్గా ఏదైనా పెడతారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. బట్ ఆ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇప్పటికీ. బట్ స్టిల్ టైటిల్ అయితే రివీల్ చేస్తారు అక్కడ. సో అది ఎలా రివీల్ చేస్తారు ఏంటి అనేది ఇంకా మనకి కూడా ఒక మంచి సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. సో అది మరి పాయింట్ చూద్దాం. మరి ఇంకా నాకు తెలిసి ఆ టైటిల్ వారణాసి ఉంటుంది, బట్ కింద ఏదో ట్యాగ్ లైన్ అయితే మాత్రం
గ్లోబ్ ట్రోటర్ అని ఉండొచ్చేమో, వారణాసి ది గ్లోబ్ ట్రోటర్, వారణాసి బై గ్లోబ్ ట్రోటర్, వారణాసి ఏ గ్లోబ్ ట్రోటర్, వారణాసి కింద హ్యాష్ట్యాగ్ గ్లోబ్ ట్రోటర్ అదైనా పెట్టచ్చు. సో అలాగైనా ఉండొచ్చు కదా, దెర్ ఇస్ ఎ ఛాన్స్. లైక్ ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ వాటర్ అట్లా కూడా వస్తున్నాయి కదా, లేదంటే లైక్ సలార్ సీజ్ ఫైర్, సో ఇలా కూడా వచ్చినాయి కదా. సో నేను అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్, అలా మేబీ ఈ వారణాసి అనే దాన్ని కూడా మేబీ ఏమైనా యూనో బాగా హైలైట్ చేస్తూ ఆ పక్కన గ్లోబ్ ట్రోటర్ అనేది వస్తుందేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో దట్ ఈస్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఐడియా యాక్చువల్గా, ఒకవేళ అలా పెట్టినట్టయితే మాత్రం. బట్ ఏమో మరి రాజమౌళి గారి ఐడియాస్ అనేవి ఎప్పుడు కూడా మన ఊహలకు అంతా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అది కొంచెం వేరే రకంగా ఉండొచ్చేమో. మేబీ ఇలా ఉన్నట్టయితే క్రేజీ అసలు. మేబీ నేను అనుకుంటున్నాను ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండొచ్చు అని చెప్పి. బట్ అలా ఉంటుందో లేదో మనం చెప్పలేము, ఉంటే హ్యాపీ. బట్ టైటిల్ రివీల్ అయితే ఉంది, టైటిల్ అయితే రివీల్ చేస్తున్నారు మనకి ఆ ఈవెంట్లో. ఇంకా మూడోది, ఈ సినిమాకి సంబంధించిన ఒక రూమర్ అయితే బయట తిరుగుతుంది. అదేంటంటే డైరెక్ట్గా ట్రైలర్ వదిలేస్తున్నారు అని చెప్పి. యాక్చువల్లీ కాదు, కాకపోతే ఏంటంటే దీన్ని వేరే కంట్రీస్లో ప్రమోట్ చేసేది ఎలా అంటే అంటే మన దగ్గర గ్లిమ్స్ లాగే రిలీజ్ చేస్తారు, బట్ వేరే కంట్రీస్లో దీన్ని ఎలా మార్కెట్ చేస్తారంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రైలర్ అన్నట్టుగానే మార్కెటింగ్ చేస్తారు. ఇప్పుడు బేసిక్గా మీరు హాలీవుడ్ మూవీస్ మీరు గమనించినట్టయితే దాని రిలీజ్కి చాలా ముందే ట్రైలర్ వస్తుంది. ఆ తర్వాత రిలీజ్కి దగ్గరలో ఉందన్నప్పుడు సెకండ్ ట్రైలర్ వస్తూ ఉంటుంది. అది కూడా ఎప్పుడు 3 నెలల ముందు 4 నెలల ముందు వస్తుంటుంది. సో చాలా ఎర్లీగా ట్రైలర్స్ వచ్చేస్తాయి. సో దట్ ఆ ట్రైలర్స్ని ఏం చేస్తారంటే, ట్రైలర్ అంటే ఓన్లీ యూట్యూబ్ వ్యూస్ మాత్రమే కాదు హాలీవుడ్ సినిమాలకి. హాలీవుడ్ సినిమాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే ట్రైలర్ని ఫస్ట్ యూట్యూబ్లో వదిలేస్తారు, యూట్యూబ్లోని వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వదిలేస్తారు. వదిలేసిన తర్వాత దాన్ని ఏ కంట్రీస్లో ఎక్కువ ప్రమోట్ చేయాలనుకుంటారో, ఏ కంట్రీస్ వాళ్ళ మెయిన్ మార్కెట్స్ అనుకుంటారో ఆయా కంట్రీస్లో ఏం చేస్తారంటే అక్కడ మెయిన్ లోకల్ న్యూస్ ఛానల్స్లో కానీ లేదా లోకల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వాటన్నిటిలోని కూడా ఎక్కువగా వైరల్ అయ్యేలా చేస్తారు. అక్కడ పీపుల్ చేత ఎక్కువగా వైరల్ చేయిస్తారు యాక్చువల్లీ. సో అక్కడ ఎవరైతే బాగా పాపులర్ పీపుల్ ఉంటారో వాళ్ళ త్రూ వైరల్ చేయించడం, లేదంటే అక్కడ లోకల్ మీడియా ఛానల్స్ ఉంటాయి కదా వాటి త్రూ వైరల్ చేయించడం, లేదంటే అక్కడ లోకల్లో బేసిక్గా పీపుల్ బాగా చూసే ఛానల్స్ లైక్ ఇక్కడ మనకి ఎలాగైతే మా టీవీ, జీ తెలుగు ఇలా ఉంటాయో సేమ్ అక్కడ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. సో హిందీ వాళ్ళకు కూడా ఉంటాయి, అలాగే వాళ్ళకు కూడా ఉంటాయి. వేరే కంట్రీస్ వాళ్ళకు కూడా ఎవరికి వాళ్ళకి సెపరేట్ ఛానల్స్ ఉంటాయి. సో అలా ఆ లోకల్ ఛానల్స్ ఏవైతే ఉంటాయి వాటిల్లో ప్రమోట్ చేయడం, సో వాటిల్లో హైలైట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక్క దగ్గర జరగడం మాత్రమే కాదు కదా ఒక సినిమాకి అంత లెవెల్ ఆఫ్ బిజినెస్ జరగాలంటే. సో అది పాయింట్. లేదంటే ఇప్పుడు KGF 2 టీజర్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ కూడా అన్నీ వ్యూస్ వస్తాయి. బట్ ఇక్కడేమో మనకి దగ్గరకు 1250 కోట్లు కలెక్ట్ చేస్తే అక్కడేమో ఏకంగా అక్కడ మీరు గమనించినట్టయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎంతో 20,000 కోట్ల దాకా కలెక్ట్ చేసింది, 19,000 కోట్లు ఎంతో. సో అంత కలెక్ట్ చేస్తారు. సో అంత హ్యూజ్ డ్రాస్టికల్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇదే పాయింట్. సో అక్కడ మార్కెటింగ్ అనేది కేవలం యూట్యూబ్ వ్యూస్ని బట్టి మాత్రమే కాదు, అది అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వెళ్తుంది. ఈవెన్ టిక్టాక్ ఇక్కడ బ్యాన్ అయింది, బట్ వేరే కంట్రీస్లో టిక్టాక్ ఈస్ దేర్, ఎస్పెషల్లీ అమెరికా లాంటి కంట్రీస్లో. సో అక్కడ టిక్టాక్లోకి వెళ్తుంది యాక్చువల్గా. అలాగే చైనాకి ఒక ఓన్ బ్రౌజర్ ఏడ్చింది, ఆ ఓన్ బ్రౌజర్లోకి వెళ్ళొచ్చు. ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాటిల్లోకి వెళ్ళొచ్చు, అలా అనమాట. సో అక్కడ వాళ్ళతో మార్కెటింగ్ జరగచ్చు, జపనీస్ వాళ్ళతో కానీ లేదంటే వేరే వాళ్ళతో కానీ అందరితో కూడా ప్రమోషన్స్ మార్కెటింగ్ కొంచెం గట్టిగా చేయించవచ్చు. ఆ ఛాన్స్ అయితే ఉంది. అలా చేయడం కోసం అనమాట ఒక కంటెంట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మనకేంటంటే ఈ ప్యారడైజ్ టీం కూడా ముందే ఒక కంటెంట్ రిలీజ్ చేశారు కదా మనకి. సో అది చేయడం వల్ల దాన్ని వేరే కంట్రీస్లో ప్రమోట్ చేసుకోవడానికి బాగా స్కోప్ దొరికింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో ఇప్పుడు దాన్ని ముందుగా షూట్ చేసుకొని రిలీజ్ 6 నెలల తర్వాత పెట్టుకోవాలి. అలా పెట్టుకోగలుగుతున్నారా అంటే లేదనే అనిపిస్తుంది నాకు. సో అది పాయింట్. మరి చూడాలి. అయితే బట్ ఇక్కడికి వస్తే మాత్రం ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్కి ఏంటంటే అది ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. ప్యారడైజ్తో ఏంటంటే నాకు అది కనబడట్లేదు. అంటే వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. 1 year 1.5 year ముందు సినిమాకి సంబంధించిన ఒక మెయిన్ కంటెంట్ రిలీజ్ చేసి తర్వాత ఆ సినిమాని రిలీజ్ చేసుకుంటే వరల్డ్ వైడ్గా, సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హ్యూజ్ సక్సెస్. సో అందుకోసం అలా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఇక్కడ నాకు ఆ ఇన్ బిట్వీన్ ప్రమోషన్స్ అయితే కనబడట్లేదు నాకైతే మాత్రం ప్యారడైజ్ టీం నుంచి. బట్ మీన్ వైల్ SSME 29 రాజమౌళి గారు అలా కాదు. రాజమౌళి గారు ఏంటంటే కంటెంట్ ముందు రిలీజ్ చేస్తారు, దాంతో పాటుగా ప్రమోషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. రాజమౌళి గారి ప్రమోషన్ ఇప్పటికీ జరుగుతుంది యాక్చువల్గా.
సర్ప్రైజింగ్ అసలు. రీసెంట్గా RRR ది మూవీ వాళ్ళు ఒక ట్వీట్ వేశారు యాక్చువల్లీ. సినిమా రిలీజ్ అయ్యి 1340 రోజులు పైన అయిపోయింది, బట్ అయినా కూడా RRR మళ్ళీ హెడ్లైన్స్ అవుతుందని చెప్పి. అంటే బాంబే టైమ్స్ అని చెప్పి ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లో ఒక హాలీవుడ్ యాక్టర్ తాలూకు ఇంటర్వ్యూ వచ్చిందనమాట. సో అతను RRR సినిమా గురించి మాట్లాడాడు. నార్త్ అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు RRR సినిమా చూశారని చెప్పి. సో RRR గురించి డిస్కషన్ వచ్చినప్పుడల్లా మళ్ళీ రాజమౌళి గారి డిస్కషన్ వస్తుంది. సో మళ్ళీ అవన్నీ కూడా డిబేట్స్ అవుతుంటాయి, ఎవరో ఫోన్ చేస్తున్నారు, కానీ పాటు ఉండదు. సరే, సో నేను కూడా సైలెంట్లో పెట్టడం మర్చిపోయి వీడియో చేస్తున్నప్పుడు నా మిస్టేక్ అది. నాయిస్ రిమోవర్లో మాక్సిమం తగ్గిపోద్ది సౌండ్, చిన్నది ఏదో వస్తుంది అంతే, ఏమనుకోద్దు. ఈ కాసేపు మటుకు ఇప్పుడు మళ్ళీ వెళ్ళేది ఆపలేను నేను, నచ్చరాకు, నాకు ఫ్లో డిస్టర్బ్ అయింది నాకు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ట్రైలర్ అనుకుంటున్నారు కదా మొత్తం అందరూ కూడా, బట్ ట్రైలర్ అయితే కాదు, ఒక వీడియో గ్లిమ్స్ అయితే వస్తుంది. ఆ వీడియో గ్లిమ్స్లో మనకి మాక్సిమం ముగ్గురు తాలూకు పొటెన్షియల్స్, అంటే మహేష్ బాబు గారి పొటెన్షియల్ అండ్ ప్రియాంక చోప్రా గారి పొటెన్షియల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి పొటెన్షియల్, ఈ ముగ్గురు పొటెన్షియల్స్ని కూడా మనకి మాక్సిమం రివీల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అక్కడ ఈవెంట్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మటుకు అది చాలా గ్రాండ్ స్కేల్లో కనబడుతుంది. నాకు పాస్ అయితే ఇస్తా అన్నారు, బట్ నేను వద్దనేసాను. ఎందుకంటే నాకు అంత దూరం పోయి అక్కడ నుంచి అంతమంది జనాల మధ్యలో అది క్లియర్గా కనబడదబ్బా. మనకి విఐపి పాసులు రావు, ఎందుకంటే విఐపి పాసులు వెరీ లిమిటెడ్ పీపుల్కి ఇస్తున్నారు. సో అది సెపరేట్ ఉంటుంది, అది అవ్వని పని, మనకు ఒక క్లారిటీ ఉండదు. ఇంట్లో కూర్చొని హాట్స్టార్లో చూసుకుంటేనే ఇంకా క్లియర్ కట్గా కనపడుతుంది, ఎందుకంటే వాడు ఆ స్క్రీన్ మొత్తానికి జూమ్ వేసి చూపిస్తాడు. మనకి అక్కడెక్కడో దూరంలో వచ్చింది అనుకోండి మన సీటు, ఆడ నుంచి చూసినా సరిగ్గా కనపడదు, ఆ జనాలు ఆ హడావిడి, అట్లా కూడా ఇబ్బంది. అదే ఇంట్లో ఉన్నాం అనుకోండి, ప్రశాంతంగా మనం ఇక్కడ కూర్చొని ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకోవచ్చు రెగ్యులర్గా. ఒకవేళ ఎన్ని గంటలు ఉంటుందో మనకు తెలియదు, బట్ ఉన్నంతసేపు కూడా చూసుకుంటాం హ్యాపీగా. అండ్ తర్వాత అయిపోయిన తర్వాత ఇమీడియట్గా దాని గురించి ఒక వీడియో చేసుకుంటాం. సో ఇట్ విల్ బి నైస్ అండ్ ఫైన్, అలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో ఎందుకు అవన్నీ, అందుకే వెళ్ళట్లేదు నేనైతే మాత్రం. సో గ్లిమ్స్ అయితే లాంచ్ అవుతుంది. అక్కడ లాంచ్ అయిన తర్వాత సైమల్టేనియస్గా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసేయచ్చు, ఆర్ మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఏమంటారు కొంచెం ఒక 12 hours ఎంతో ఆగి, అంటే హాట్స్టార్ మరి నాకు రైట్స్ ఉండాలి కదా అంటాడేమో, ఒక 12 hours అయినా సరే ఆగి స్ట్రీమ్ యూట్యూబ్లో పబ్లిష్ చేస్తారేమో, చెప్పలేము మనం. బేసిక్గా నేను ఒక పాయింట్ ఇప్పటి వరకు దాచుంచాను మాట్లాడకుండా, ఎంతమంది ఎంతవరకు చూస్తారో తెలుసుకోవడం కోసం. సో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ గురించి హైలైట్ చేస్తూ కామెంట్ చేయండి, ఆర్ లేదంటే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఏంటంటే ఆశీష్ చంచలాని యాజ్ హోస్ట్, ఇది కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎంతమంది టైప్ చేస్తారో చూస్తాను నేను. అండ్ ఇక్కడ వరకు వచ్చారంటే మీకు ఖచ్చితంగా వీడియో బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. సో డెఫినెట్గా లైక్ చేయండి మొత్తం అందరూ కూడా, ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు అందరూ కూడా. సో ఆశీష్ చంచలాని కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే, సో హీ ఈస్ గోయింగ్ టు హోస్టింగ్ ద ఈవెంట్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆశీష్ చంచలాని హోస్ట్ చేయబోతున్నాడు యాక్చువల్లీ. సో ఆశీష్ చంచలాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు యాక్చువల్గా. సో మేమంటే యూట్యూబర్స్ కాబట్టి మాకు ఆ హిందీ లాంగ్వేజ్ యూట్యూబర్స్ కోసం కూడా బాగా ఐడియా ఉంటుంది. సో మేము ఫాలో అవుతుంటాం కాబట్టి మాకు తెలుస్తుంది, బట్ అందరూ ఫాలో అవ్వాలని అయితే ఏం లేదు కదా. సో అందుకు చెప్తున్నా, అతను ఎవరో నార్మల్ పర్సన్, నార్మల్ హిందీ యూట్యూబర్ అనుకుంటున్నారేమో మీరంతా కూడా, బట్ నో, ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూట్యూబర్స్ ఇన్ హిందీ. ఆయన ఆ యూట్యూబ్లో ఏదైతే కంటెంట్ చేసేవాడో అది కనుక కంటిన్యూ చేస్తున్నట్టయితే ఈ పాటికి ఆయనకు ఒక 60 million సబ్స్క్రైబర్స్ ఉన్నాను, బట్ ఆయన ఆపేసుకున్నాడు. అంటే ఆయనకి ఇంకా చిరాకు వేసింది, చేసి ఎన్నాళ్ళు చేస్తాం ఇదే అని చెప్పి ఇంకా వదిలేసి ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. అండ్ ఏకాకి అని చెప్పి ఒకటి సినిమా కూడా వస్తుంది ఏదో అయింది. సో దాన్ని మేబీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారేమో, ఆర్ అట్లీస్ట్ అంటే ఐ థింక్ థియేటర్స్లో కాదనుకుంటా, అది ఓటీటీనా ఏమో గుర్తులేదు నాకు, బట్ ఏకాకి సినిమా పేరు. సో దాన్ని మేబీ తెలుగులో రాజమౌళి గారు ప్రజెంట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఆశీష్ చంచలాని అది ఆయన ఏంటంటే ఇంకా అది వదిలేసి అటు ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిపోయాడు. లేదంటే ఆయనకు ఉన్నంత రీచ్ ఇంకెవ్వరికీ లేదు అసలు. ఈజ్ ఎ ఫెనామినల్ యూట్యూబర్. అండ్ అసలు ఆయన కామెడీ కంటెంట్ చాలామంది తెలుగు యూట్యూబర్లకి ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇట్లా వేరే లాంగ్వేజెస్, మరాఠీ, గుజరాతీ, కన్నడ, ఇట్లా రకరకాల భాషల్లో, బెంగాలీ. సో వీళ్ళందరికీ కూడా ఆయన ఇన్స్పిరేషన్, బికాజ్ ఆయన కంటెంట్ అంత ఫన్నీగా, అంత ఆర్గానిక్గా, అంత న్యాచురల్గా ఉంటుంది, చాలా రియలిస్టిక్గా, బాగా రిలేట్ అయ్యే విధంగా కూడా ఉంటాయి. సో ఇలా చాలా థింగ్స్ ఉండేవి. సో ఆయన ఏ వీడియో పెట్టినా కూడా మినిమం 60-70 million వ్యూస్ వస్తుంటాయి. అలాంటి కైండ్ ఆఫ్ రీచ్ ఉన్న యూట్యూబర్ ఆయన. ఇప్పుడు వదిలేసుకున్నాడు. ఆ మధ్య వీవీకి వైన్స్కి ఇంటర్వ్యూకి ఇచ్చారు కదా, లైక్ RRR టైంలో, సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. సో నాకు తెలిసి అలాగే ఇంకొక పెద్ద యూట్యూబర్ని తేవాలనుకున్నారు, తెచ్చారు. సో అలాగే ఆశీష్ చంచలాని అయితే హోస్ట్గా పెట్టారు అక్కడ. సో ఆశీష్ చంచలాని రావడం వల్ల డెఫినెట్గా యునో ఇట్ విల్ బూస్ట్ దిస్ మూవీ అండ్ దిస్ ఈవెంట్ ఇన్ హిందీ. ఈ ఈవెంట్ని హిందీలో బాగా గట్టిగా
ప్రమోట్ చేయబోతున్నారు. నాకు తెలిసి తెలుగులో సుమ గారు, హిందీలో ఆశీష్ చంచలాని గారు, వీళ్ళిద్దరు కూడా హోస్ట్ చేస్తారు. సుమ గారు ఉంటారులేండి, మ్యాక్సిమం ఆవిడ లేకుండా ఈవెంట్లు ఉండవు. అది పరిస్థితి. సో నాకు తెలిసి నా గెస్ అయితే సో సుమ గారు అండ్ ఆశీష్ చంచలాని వీళ్ళిద్దరు కూడా హోస్ట్గా ఉంటారు. మేబీ ఒకవేళ అంటే నేనంటుంది ఏంటంటే సైమల్టేనియస్గా ఒకవేళ తెలుగు హిందీ పక్కనే అంటే అలా ఉంటారు. అలా కాదు, తెలుగు సెపరేట్గా హిందీ సెపరేట్గా హోస్టింగ్ అంటే అది వేరు మళ్ళీ. బట్ చూడాలి మనకి ఏం చేస్తారు. సో ఆశీష్ చంచలాని హోస్ట్ చేస్తే హిందీలో ఈ సినిమాకి బాగా మార్కెట్ పెరుగుతుంది. నాకు తెలిసి సినిమాకి ఓన్లీ లాంచ్ ఈవెంట్కి హోస్ట్ కింద ఆశీష్ చంచలాని పట్టుకొచ్చి తర్వాత ఇంటర్వ్యూ ఏ క్యారిమినాటితోనో లేదంటే క్యారిమినాటి, బీబీకి వైన్స్, ఆశీష్ చంచలాని ముగ్గురు కలిపి ఉంటారేమో. ఏమో అలా చేసినా చేస్తారు మన జక్కన్న. ఏమో ఆయన సంగతి మనకు తెలియదు కదా. ఆయన బుర్రలో చాలా తిరుగుతూ ఉంటాయి ఆయన బుర్రలో. ఏమో ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియాలి ఇంకా. సో ఒకటైతే పాయింట్, సో హిందీ ఆడియన్స్ని ఈవెంట్తోనే గ్రాప్ చేయడానికి చాలా గట్టి ప్లాన్ ఇది. పెద్ద ప్లానింగే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేంత పెద్ద మూవీ ఇది. సో ఆయన అయితే పెట్టుకుంటున్నారు హోస్ట్గా. సో దిస్ విల్ బూస్ట్ దిస్ మూవీస్ రీచ్ ఇన్ హిందీ. అండ్ ఆఫ్ కోర్స్ రాజమౌళి గారి రీచ్ చాలా అంటే చాలా ఎక్కువ. మహేష్ బాబు గారికి కూడా మార్కెట్ అయితే ఉంది, రీచ్ అయితే ఉంది. బట్ యూనో బట్ ఆశీష్ చంచలానికి కూడా ఒక డిఫరెంట్ లీగ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా పుల్ చేయాలి, సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలన్న సెన్స్లో ఆ థాట్లో ఇప్పుడు ఆశీష్ చంచలాని అయితే పెట్టడం జరిగింది హోస్ట్ కింద. దట్ ఈస్ అ బ్రిలియంట్ మూవ్. రాజమౌళి గారు అన్నీ బ్రిలియంట్గానే చేస్తారు. ఈవెన్ హోస్ట్కి కూడా ప్రమోషన్ చేశారు ఆయన. మరి ఇంకేమంటాం, ఇంకా అది ట్విట్టర్లోనే అట్లో అప్లోడ్ చేశారు. అది ఆ వీడియో పాస్పోర్ట్ ఆయనది కూడా లాగేసుకున్నట్టు. సరే, అది మరి పాయింట్. సో అది గైస్. సో ఈ ఈవెంట్లో 3 అయితే రివీల్ అవబోతున్నాయి. ఒకటి మహేష్ బాబు గారి లుక్, ఇంకొకటి టైటిల్, ఇంకొకటి గ్లింప్స్. ఈ 3 వస్తాయి. రిలీజ్ డేట్ గురించి క్లారిటీ అయితే లేదు. రిలీజ్ డేట్ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మరి పాయింట్. రిలీజ్ డేట్ మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. రిలీజ్ డేట్ నాకు తెలిసి సెపరేట్గా ఇంకొక ఈవెంట్ పెట్టి అనౌన్స్ చేస్తారేమో. నాకు తెలిసి అలా జరగచ్చేమో మరి. సో అది పాయింట్. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై.